శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నాదు నాల్కపై నిలిచి నాట్యమాడేటి తల్లి, సత్యవాక్కుములు సరసంబుగ పల్కవే వదవద వరదే వాగదీశ్వరి. ఎలా ఉన్నారండి గ్రూప్ సభ్యులందరూ? శివోహం సభ్యులందరూ బాగున్నారండి? సరే, మనం నిన్నటి రోజున మన మనస్సుని ఎలా కొంచెం తెచ్చుకోవాలో దారిలోకి అని కొన్ని చిట్కాల ద్వారా తెలుసుకున్నాం. నిన్న మనసుతో ఏం చెప్పుకున్నాం? ఒక మంచి అలవాటు చేసుకోవటం, దాన్ని మంచి దారిలో పెట్టడం, మచ్చిక చేసుకోవడం ఎలాగో చూసాం. మంచి అలవాట్లు చేసుకోవడం. సరే, రోజు మంచి మాటలు వింటూ మంచి అలవాట్లు చేసుకుంటూ ఉంటే మన మనసు మనకు కొద్దిగా తేలికపడి అంత ఉద్రేకంగా వెళ్ళిపోకుండా కొంచెం మన మనసు కొంచెం మెత్తబడుతుంది అన్నమాట. ఎప్పుడైనా ఇలా మన మనసుని ఇలా చేసుకుంటూ ఉంటే మన నిత్య జీవనే సాధనై కూర్చుంటుందండి. మన నిత్య జీవితమే మనకి సాధనై కూర్చుంటుందండి. సాధన అంటే ప్రత్యేకించి గట్టిగా చేసేయాలనుకో, మన మనసుని కంట్రోల్ చేసుకుంటూ మన రోజు నిత్యం మంచి అలవాట్లు, మంచి మాటలు, మంచివన్నీ చేసుకుంటూ ఉంటే మన నిత్య జీవితమే మనకు సాధనై కూర్చుంటుంది. అనుగ్రహానికి అందరం అర్హులేనండి. అందరిపైన కుండపోతగా అనుగ్రహం వర్షిస్తూనే ఉంటుందండి ఎల్లప్పుడూ. ఈశ్వర అనుగ్రహం, ఆనందం మన జన్మ హక్కు అండి. ఆనందాన్ని ఇప్పుడు మనం నాకే ఉండాలి, వీడికొద్దు, వాడికి ఉండదు, ఆనందం అందరం అనుభవించేవాళ్ళం అండి. ఆనందం అందరికీ జన్మ హక్కు, అది ఆనందం జన్మ హక్కు. సరే, ఇప్పుడు మనం ఏమనుకున్నాం? సరే, మన మనసుని మనం మెల్లమెల్లగా అలా మంచి అలవాట్లతో స్వాధీనం చేసుకుందాం అని చెప్పినాను కదా. సరే అని మెల్లగా చూసుకుంటూ ఉందాం రోజు మన మనసుని. తర్వాత ఈ మనసుని ఇప్పుడు మనం ఎలా వెళ్ళాలి? భక్తి మార్గంలో వెళ్ళాలా, కర్మయోగంలో వెళ్ళాలా, ధ్యాన యోగంలో వెళ్ళాలా అనేది ఇప్పుడు మనకి 3 మార్గాలు ఉంటాయి. మనకి కర్మయోగం అంటే కర్మ చేస్తాం. కృష్ణుడు ఏం చెప్పాడు? మా ఫలేషు కదానిచ అని చెప్పాడు కదా. మా కర్మ హేతుభ్యో కదానిచ. కర్మ ఫలితాన్ని మనం ఆశించకూడదు అని చెప్పాడు. అట్లని మనం కర్మలు చేయటం మానకూడదు అని కూడా చెప్పాడు. అలా ఎలా అండి? నేను మంచి పనులు చేస్తూ ఉంటాను, నాకు మంచి జరగకుండా అలాగా మీరేమో మంచి చేయమన్నారు, నేను మంచి చేస్తున్నా కానీ నాకు మంచి కర్మ ఫలితాలు రావట్లేదు అనుకుంటాం. సహజంగా అది అందరికీ వచ్చే ఇదే, మనసుకి అందరికీ అది కలిగే ఇదే. అది ఎందుకు ఇప్పుడు మనం అనుకోవాల్సి వస్తుందంటే, ఇప్పుడు మనకి ఇప్పుడే తెలిసింది. ఇప్పుడు మనం ఇప్పటి నుంచి స్టార్ట్ చేసాం. ఓహో, నేను ఇప్పుడు మంచిగా ఉంటే నాకు ఎప్పుడు మంచిగా జరుగుతుంది మనకి ఇప్పుడే తెలిసింది కదా. ఇప్పటి నుంచి మంచిగా ఉంటాం, మంచి అలవాట్లు ఉంటాం, మంచి చేసుకుంటాం, మనసుకి ఎక్కువ అక్కర్లేని పట్టించుకోవడం చేయని ఇప్పుడే తెలిసింది. అంతకుముందు మనం తెలియక చేసినవి ఎన్నో ఉంటాయి కదా, దాటి ఫలితాలే ఇప్పుడు వస్తున్నాయి మెల్లమెల్లగా. అవి క్లియర్ అయిపోయాయి అనుకోండి, ఈ ఫలితాలు ఇవ్వటం మెల్లమెల్లగా స్టార్ట్ అవుతాయి అన్నమాట. ముందు అవి క్లియర్ చేసుకోవాలి కదండి. మన వెనకాల వచ్చేవన్నీ క్లియర్ చేసేసుకుంటే ఇప్పుడు వచ్చేవి ఇంకా నెక్స్ట్ నుంచి ఏంటంటే మనం ఇప్పటి నుంచి చాలా జాగ్రత్తగా ఉంటాం కదా. మన మనసు మీద మనం చాలా జాగ్రత్తగా కర్మ ఫలితం చేస్తూ ఉంటాం. నా పని నేను చేయటం వరకే అని అనుకుంటాం ఇప్పటి నుంచి. తర్వాత నీ ఇష్టం స్వామి, నువ్వేం రిజల్ట్ ఇస్తావో అని ఇప్పటి నుంచి వదిలేస్తాం. కానీ ఇదివరకు అలా కాదు కదా. ఏ కర్మలు చేసామో మనకు తెలియదు, అసలు ఈ సబ్జెక్ట్ గురించే మనకు తెలియదు. ఏదో చేసుకుంటూ వెళ్ళిపోయాం మన మనసుతో అన్నీ. అందులో ఏది తప్పో ఏది రైటో కూడా మనకు తెలియదు కదా. దాని ఫలితాలు ఇప్పుడు మనకు ఉన్నమాట. సరే, నెక్స్ట్ ఈ కర్మ ఫలితం, తర్వాత భక్తి యోగం. పోనీ ఈ కర్మాలు చేసుకుంటూ వెళ్తాం, సరే వదిలేస్తే. సరే, ఈ కర్మను ఎలా తగ్గించుకుందాం? సరే, నేను ఎప్పుడో తెలియక చేసేసాను, నాకు ఇప్పుడు ఏం తెలుస్తుంది, ఇప్పుడు నేను అలా అనుభవించాల్సిందేనా అంటే దానికి కూడా సమాధానం ఏం చెప్పారంటే, భక్తితో నన్ను ఆశ్రయించు, ఆ కర్మ ఫలితాన్ని తగ్గిస్తాను అన్నాడు ఆయన. భక్తితో ఆశ్రయించడం అంటే ఏంటి? మనం భక్తితో ఆయన దగ్గరికి వెళ్ళాలి. భక్తితో అంటే ఆయన అక్కడ భక్తి యోగంలో భగవంతుడికి, మళ్ళీ భక్తి యోగంలో మనకు కలుగుతుంది. భక్తి అంటే ఏంటి? మనం విగ్రహం పెట్టుకుని రోజు పూజ, అష్టోత్తరాలు, సహస్రనామాలు అవి చేయాలంటే అదేనా భక్తి అంటే అని అనిపించవచ్చు. ఇప్పుడు మనకి అల్టిమేట్ గోల్ ఏంటండి? ఆత్మ జ్ఞానం కావాలి. కానీ ఆత్మజ్ఞానం డైరెక్ట్గా వచ్చేస్తుందా అండి? రాదు. ముందు కర్మయోగం, భక్తి యోగం, జ్ఞానయోగం, తర్వాత ఆత్మ జ్ఞానం. అప్పుడు మెల్లగా మన సాధన బట్టి అప్పుడు ఆ భగవంతుడి అనుగ్రహం ఉంటే అప్పుడు వస్తుంది. సరే, ఇప్పుడు ఈ భక్తి యోగంలో ఫస్ట్ ఏంటి? ఇదే ఇప్పుడు మీరు అన్నట్టుగా పూజలా పోతాలు ఇవన్నీ మనం చెందాలా. ఇప్పుడు మనకి ఏం చెప్పారు? శంకరాచార్యులు
భగవద్గీత కించితదతీత గంగాజల్ కనికా పీత సకృతపియేన మురారి సమర్చిత కిరీతేన తస్యే యమేన నచర్చత. ఏం చెప్పాడు? భగవద్గీత మన లైఫ్లో కొంచెం అయినా చదివినా, గంగాజలము కొంచెమైనా మనం స్వీకరించిన, మురారిని ప్రియార అర్చించిన, అప్పుడు మనకి యమలోకంలో యముడితో చర్చ ఉండదు. అంటే ఏంటంటే ఇంక యమలోకానికి వెళ్ళకుండా డైరెక్ట్గా ఆ విష్ణుమూర్తిలో కలిసిపోతాం, లేకపోతే ఆ శివయ్యలో కలిసిపోతాం. అదనమాట. ఇప్పుడు భగవద్గీత అని అన్నారు కదా ఫస్ట్ ఆయన, మనం అది చూద్దాం ఫస్ట్. అది అందులో అర్జునుడికి మనలాంటికి సందేహం వచ్చింది. ఏమన్నారు? ఏవం సతతయుక్త ఏ భక్తాస్యం పర్యుపాసతే ఏ చాప్యమక్షరం అవ్యక్తం తేషాం కేయోగ విత్తమా. అప్పుడు అర్జునుడు ఏమంటున్నాడు? కృష్ణ, నేను ఉపాసించమంటున్నావు, గొప్ప ఇప్పుడు ధ్యానం చేయటం గొప్పదా? ఇది నీదు ఈ ఈ వ్యక్తమవుతున్న ఈ రూపాన్ని ధ్యానం చేయటం గొప్పదా, లేదా నిగూఢమైన నా మనసులో ఉన్న రూపాన్ని, అంతటా ఉన్న నువ్వు నిర్గుణ రూపాన్ని ధ్యానించటం గొప్పదా, ఉపాసన చేయటం గొప్పదా అని అడిగారు అనమాట. అంటే ఏంటంటే సగుణ రూపం, విగ్రహారాధన గొప్పదా, ధ్యానం గొప్పదా, నిర్గుణ రూపంలో నిన్ను స్మరించటం గొప్పదా అని అడిగారనమాట. ఏ ఉపాసన చేస్తే నేను త్వరగా తెలుసుకోగలం? అసలు ముందు మేము ఉపాసన అంటే ఏంటో తెలుసుకోవాలి. ఉపాసన మన పూజ చేసి లేక గోచరిస్తున్న విగ్రహంలో భగవంతుడు ఉన్నాడా, ఇంకా ఎక్కడ ఉన్నాడు? అంతటా ఉన్నాడు అంటారు, మరి ఎక్కడా కనిపించరే. మరి అంతటా ఉన్నారు, మరి నువ్వు నాకు అంతటా ఉన్నాను, నేను అన్ని చోట్ల వ్యాపించి ఉన్నానని చెప్తాం, అక్కడ కనిపించరే. అది కనిపించాలంటే మన ఉపాసన స్థాయి ఎదగాలండి. అంత ఉపాసన స్థాయికి మనం ఎదగలేదు. ఇంకా ఎదిగితే మనకు కనిపిస్తారు. కరెంట్ ఉంది, ఇప్పుడు ఉదాహరణకి అంటే కరెంట్ ఉందా అంటే ఉంది అంటాం, ఎక్కడుంది అంటే చూపించలేం. అలాగే గాలి ఉందా అంటే ఉంది, గాలి అంతటా ఉంది, దాన్ని చూపించు అంటే చూపించలేం. దాన్ని అనుభవపూర్వకంగా మనం తెలుసుకుంటున్నాం. ఇప్పుడు గాలి మన శరీరంతో అనుభవిస్తున్నాం, ఆ గాలిని తెలుసుకుంటున్నాం, చూడట్లేదు. అలాగే భగవంతుడు అంతటా ఉన్నాడు అని మన అనుభవపూర్వకంగా సాధన చేసి చూస్తే అది మనకి ఆ సాధన ద్వారా ఆ భావన మనకు అందుతుంది. ఆ భగవంతుని యొక్క ఆ గాలి ఎలా మనకు అందుతుందో ఆ భగవంతుని యొక్క రూపం కానీ మన ఇది కానీ మనం అనుభవపూర్వకంగా తెలుసుకోగలుగుతాం అనమాట. అది మన కళ్ళకు గోచరమయ్యేది కాదండి, మన అనుభవంతో తెలుసుకోవాల్సిందే. ఇప్పుడు ఎలా ఇంకా ఉదాహరణ చెప్పాలంటే, ఇప్పుడు మన ఇంట్లో ఒక బిందె ఉందండి, అందులో నీళ్ళు అయిపోయాయి అనుకుంటాం. సరే, నీళ్ళు అయిపోయాయి, మనకు కనిపిస్తుంది నీళ్ళు అయిపోయాయండి, మనం బిందె పట్టుకుంటాం. అదే మన ఒంట్లో నీరు అయిపోయిందండి, అప్పుడు ఎవరు చెప్తారండి? దాహం వేస్తోంది అని దాహం ద్వారా ఆ భగవంతుడే చెప్తున్నారు. అది మనకి తెలియదు. దాహం వేస్తుంది, నీళ్ళు తాగుతున్నాం అనుకుంటున్నాం, కానీ ఎవరు నీకు తెలియజేస్తున్నారు? దాహం వేస్తోందని ఎవరు తెలియజేస్తున్నారు లోపల నుంచి నీకు? ఆ పరమాత్మే నీ లోపల ఉన్నారు కాబట్టి ఆయన నీకు తెలియజేస్తున్నారు. అది మనకి తెలియదు బయటికి. ఇంకా అది అనుభవపూర్వకంగా తెలుసుకోగలగాలన్నమాట. ఆ చెప్పే అవ్యక్త రూపమే పరమాత్మ అన్నమాట. అలాగే ఇప్పుడు ఈ ప్రకృతి అంతటా ఉన్నది పరమాత్మ అండి. అది మనలో కూడా ఉన్నారు ఆ పరమాత్మ. కానీ మనకు అది అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికి ఈ సాధనలన్నీ అవసరం అన్నమాట. అవతార అంటే ఒక రూపం తీసుకుని దిగి వచ్చిన వాళ్ళు అవతారం. ఇప్పుడు మనం ఎవరినైనా నమ్ముతున్న రాముడు, కృష్ణుడు, అమ్మవారు, శివయ్య, లేకపోతే ఈ సాయిబాబా, ఎవరైనా మనం అనుకుంటున్నాం అంటే వాళ్ళు అవతారం అనుకుంటే ఒక రూపం తీసుకుని వాళ్ళు దిగి వచ్చారు భూమి మీదకి, వాళ్ళని అవతారము అంటారు. తార అంటే మనకి గోచరం కానిది అనమాట. అవతార అంటే మనకి గోచరం అయ్యే రూపం అనమాట. విగ్రహారాధన, ఇప్పుడు అర్జునుడి సందేహం ఏంటి? విగ్రహారాధన చెయ్యాలా లేక నిర్గుణోపాసన చెయ్యాలా? అంటే ఆ వ్యక్తం కాని దాన్ని ధ్యానించాలా? ఏ ఉపాసన మంచిది అని అర్జునుడు అడిగాడు. అప్పుడు కృష్ణుడు ఒక అద్భుతమైన సమాధానం చెప్పారండి గీతలో. అదేంటో రేపు చూద్దాం. స్వస్తి అండి.